హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్, లాస్ట్ వ్లాగ్ నేను దివాళీ సెలబ్రేషన్ వ్లాగ్ మీతో షేర్ చేసిన ఫ్రెండ్స్. ఇది ఏమంటే నెక్స్ట్ డే మార్నింగ్, ఇది దివాళీ నెక్స్ట్ డే. అయితే ఇవాళ ఏమంటే పాడవ ఫ్రెండ్స్, పాడ్యం అంటారు కదా ఆ డే. అయితే ఇక్కడ ఏమంటే పొద్దున ఇంత అంటే ఫాగ్ వచ్చింది ఫ్రెండ్స్. పొద్దునైతే చాలా ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోతుంది. అయితే మేము 6:30కి ఏమో లేచాం ఫ్రెండ్స్. ఇవాళ ఏమంటే పాడ్యం నాడు మా అంటే బట్టలు ఉతికేట అక్క ఏమంటే సాకలక్క ఉంటుంది కదా, వాళ్ళు ఏమంటే హారతి చేయడానికి వస్తారు ఫ్రెండ్స్. అయితే మా ఇంటి సాకలక్క వచ్చింది అండ్ అక్క వాళ్ళ ఆ సాకలక్క వచ్చింది అంటే మాకు హారతి చేయడానికి. అయితే పొద్దున్న 4 టైంకి వస్తారు ఒకళ్ళు అండ్ ఒకళ్ళు లేట్ వచ్చారు. అందుకే వాళ్ళు వచ్చాక మేము లేసాము. అయితే ఇక్కడ ఏమంటే లేచి చూస్తే అంత మొత్తం ఫాగ్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఫాగ్ ఉండే. ఇప్పుడు ఏమంటే కొంచెం తక్కువ అయిపోయింది. అయితే ఈ వ్లాగ్లో నేను పాడ్యం నాడు ఏం చేస్తారు ఫ్రెండ్స్, పాడ్యం నాడు మేము ఏం చేస్తాం అది చూపించాం ఫ్రెండ్స్. అయితే మొత్తం వ్లాగ్ చూడండి లాస్ట్కు. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి, అండ్ కమెంట్లో కూడా చెప్పండి. సో ఇక్కడ ఏమంటే బావగారు అండ్ విశారద ఇక్కడ ఏమంటే మిల్క్ తీయడానికి వెళ్తున్నారు. ఇవాళ ఏమంటే నిన్న మిల్క్ అయిపోయింది ఫ్రెండ్స్, సేమియా ఖీర్ చేసింటివి. అయితే రాత్రి అంటే నైట్కు అయితే మిల్క్ అయిపోయింది. ఇప్పుడు టీకు లేకుండా అయితే వాళ్ళు వెళ్ళి మిల్క్ తెచ్చారు. అయితే ఇక్కడ ఏమంటే అలా పాడవ కదా ఫ్రెండ్స్, అయితే గట్టి పెట్టుకుంటారు పాడవ నాడు. దివాళీ అప్పుడు పాడవ ఉంటుంది కదా అప్పుడు. అయితే ముందు ఏమంటే ఫ్రెండ్స్, పాడవ నాడే మేము దివాళీ పూజ అంటే లక్ష్మీ పూజ అంటే చేస్తుంటివి. అయితే ఇప్పుడు ఏమంటే అమావాస్య నాడు చేయాలంటే ఒక 5 years నుంచి మేము అమావాస్య నాడు చేస్తున్నాము. అయితే ఇది ఏమంటే పాడవ నాడు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ గట్టి. అయితే అమ్మ ఏమంటే డైలీ ఇయర్ బియ్యం నానేస్తుంది ఫ్రెండ్స్. బియ్యం నానేసి అల్ల పసుపు ఇట్లా వేసి గట్టి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. నైట్కు అమ్మ నానేసి పొద్దున్న మిక్సీలో మంచిగా సన్నం మిక్సీలో పట్టేసేది. అయితే ఇక్కడ ఏమంటే ఈసారి మేము రెడీమేడ్ అంటే ఇట్లా ఇన్స్టంట్ ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏమంటారు గట్టి, అది తెచ్చుకున్నాం. అయితే ఈసారి ఈ గట్టి పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని ఫ్రేగ్రెన్స్ ఇంత చాలా బాగుంది. అంటే చందన్ పౌడర్ లెక్క స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇట్లా కలుపుతుంటే మంచిగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రేగ్రెన్స్. అయితే వీళ్ళు ఏమంటే ఇన్స్టంట్ కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఏమంటే కొంచెం వాటర్ వేసి కలిపేస్తే గట్టి ప్రిపేర్ అయిపోతుంది. అది ఇక్కడ ఏమైనా విశాఖ మంచిగా కలిపేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి పనులు చాలా బాగా చేస్తుంది మా విశాఖ. అయితే నేను వీడియో తీస్తున్నా. ఇక్కడ మా విశాఖ చూడండి, ఆడికి కూడా ఇది కలిపేది ఉన్నది. ఇద్దరు ఏమంటే గొడవ పడుతున్నారు, నేను కలుపుతాను సో చూడండి డాడీ వాళ్ళు ఏమంటే ఇప్పుడు పనియాలు ఇట్లా పంచుకున్నారు ఫ్రెండ్స్. ఏమంటే ఒకళ్ళు ప్యాకెట్స్ పలగొట్టేయాలి, ఒకళ్ళు ప్రిపేర్ చేయాలి ఇట్లా అని వాళ్ళు పంచుకున్నారు పని. అయితే అప్పుడు వాళ్ళ గొడవ ఆగింది. ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్క పనిలో ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా కొత్తగా పని చేస్తాం కదా, వాళ్ళు ఏమంటే వాళ్ళు గొడవ పడతారు విశాఖ. అయితే చూడండి ఇలా నీళ్లు కలిపేసి మంచిగా గట్టి ప్రిపేర్ అయిపోయింది. అయితే అమ్మ ఏమన్నదంటే ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ కలపండి అంటే స్కిన్ డ్రై పడదు అనేది. మేము ఇట్లా ఆయిల్ కలుపుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇది ఏమంటే ఇప్పుడు ఇది కదా ఫ్రెండ్స్, చలికాలం కదా, అందుకే చాలా డ్రై పడుతుంది స్కిన్. అందుకే ఇది డ్రై ఉంటుంది కదా గట్టి, డ్రై అయినాక మొత్తం స్కిన్ ఇట్లా డ్రై అయిపోతుంది. అందుకే అమ్మేమన్నది ఆయిల్ కలిపేయండి, అయితే ఎక్కువ డ్రై కాదు స్కిన్ అన్నది. తినండి ఏ బజారు అది ఎంత ఉంటుంది? अरे नीट बस ना भैया, छोटा है नहीं। इकडे बघ बाय, इकडे बघ. గట్టి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మేము విశాఖ దాని తమ్ముడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే చెల్లెలు అక్కలు అన్నయ్యలకు తమ్ముళ్ళకి పెట్టాలి కదా ఫ్రెండ్స్. మంచిగా అయితే కుంకుమ పెట్టి ఇట్లా గట్టి పెట్టడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఇవాళ ఏమంటే గట్టి పెట్టుకోవాలి, చెవుల కొంచెం వార్మ్ ఆయిల్ పోసుకోవాలి. అయితే అది ఇప్పుడు ఏమంటే మా విశారద్కు షర్ట్ తీయమంటున్నాం. అయితే ఆడేమంటే అది వీడియో తీస్తుంది, నేను షర్ట్ ఎందుకు తీయాలి ఇట్లా అంటుంది. అయితే నేనేమన్నా కొంచెం వీడియో తీస్తా, మళ్ళీ ఏమంటే షర్ట్ తీసేయన్నా. అయితే మా విశాఖ ఏమంటుందంటే ఏమింత చిన్న పిల్లగాడికి ఏం షర్ట్ తీయని అందరు వీడియోలో రాలా, ఏమైతే తీయంటే అప్పుడు తీస్తాడు, చాలా సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. అయితే కూడా అది తీశారు తీయంటే. అయితే ఇక్కడ చూడండి, అడిగి మంచిగా గట్టి పెట్టేసి మా అమ్మ ఏమంటే నెత్తికి కూడా ఆయిల్ పెట్టి చెవులో ఆయిల్ పోసి మంచిగా అడిగి రుద్ది స్నానం పోసింది ఫ్రెండ్స్ విశారద్కి.
అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాడు, కొత్త టీ షర్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటే బాంబ్స్ అంటే క్రాకర్స్ పగలగొట్టాలి కదా. అయితే ఆవిడ కోసం అయితే హడావుడి చూడండి. అయితే ఇక్కడ నేను మంచిగా బొట్టు పెట్టేసిన. అయితే ఇక్కడ మా నాన్న కూడా గట్టి పెట్టుకుని స్నానం చేసి ఫ్రెష్ అయి కూర్చున్నాడు ఫ్రెండ్స్. అయితే చూడండి డాడీగా క్రాకర్స్ పెంచడానికి వస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకా వంట కాలేదు ఫ్రెండ్స్, వంట కూడా చేయాలి పొద్దున్న. ఇవాళ ఏమంటే నిన్న అక్క వాళ్ళ మావయ్య గారు రాలేదు ఫ్రెండ్స్, అయితే ఇవాళ వస్తున్నారు, అయితే వంట చేయాలి వాళ్ళకు. అయితే పొద్దున్న ఏమంటే అక్క వాళ్ళ బాగున్నారు కదా ఫ్రెండ్స్, కజిన్ సిస్టర్ ఉన్నారు కదా, అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ కూతురు వచ్చిండే, వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళు, అందుకే లేట్ అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం కదా, అయితే లేట్ అయిపోయింది, వంట ఏం కాలేదు. మా అమ్మ ఏమంటే మా ఇంటి ఇక్కడే వెళ్ళింది ఫ్రెండ్స్, ఏమంటే మా ఇల్లు ఉంది కదా అక్కడ వెళ్ళింది. ఇవాళ అంటే కొంచెం పూజ చేసేస్తా, మేము రూమ్ ఏమంటే ఫ్రెండ్స్ మా సామానం అంతా ఉంచాం కదా, అలా దేవుళ్ళకి కూడా ఉన్నాయి. అయితే ఆ దేవుళ్ళకి పూజ కట్టేసి వస్తానన్నది. అయితే చూడండి ఇక్కడ బాంబు పేల్చేశారు, ఎన్ని ఉండే అన్ని పేల్చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా తెచ్చుకున్నారు కదా, మీకు దివాళీ బ్లాగ్లో చూపించా. అయితే ఇక్కడ ఏమంటే చపాతీ నేను చేస్తున్నా, పిండి కలిపేసి అక్క ఏమంటే పూజ చేస్తుంది. అండ్ నిన్న లక్ష్మీ పూజను చేసాం కదా, ఆ పీట కూడా లేపేయాలి కదా ఫ్రెండ్స్, హారతి చేసి. అయితే అక్క ఏమంటే ఆ పని చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటే ఇట్లా సేమియా ఖీర్ ప్రిపేర్ చేసిన, చపాతీ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏమంటే పెరుగుతుంది చల్ల పులుచులాగా, ఇట్లా శనగపిండి వేసి చేసిన ఫ్రెండ్స్. అయితే ఇట్లా అండ్ ఇంకొక ఏమో కర్రీ మా అక్క మళ్ళీ ప్రిపేర్ చేసింది. అయితే మావయ్య వస్తున్నారు కదా, అయితే మావయ్య ఏమంటే రైస్ ఎక్కువ తిన్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి ఏమంటే షుగర్ ఉంది, అందుకే చపాతీ కావాలనుకుంటే జొన్నరొట్టె గింట తింటారు. అయితే అది నేను అందుకే చపాతీ ప్రిపేర్ చేసిన. అండ్ ఇక్కడ ఏమంటే విశాలకు కూడా చపాతీ కావాలి. అయితే ఏమంటే అక్క వాళ్ళ మావయ్య వచ్చి తిని కొంచెం సేపు ఆగి ఇంకా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే మీషో నుంచి ఒక క్రాప్ టాప్ మా విశాఖ ఆర్డర్ చేసింది ఫ్రెండ్స్, అది వచ్చింది. ఏమంటే ఇది కింద స్కర్ట్ ఉంది కదా, అదేమంటే మేము ఆడ షాప్లో తీసుకున్నాం ఫ్రెండ్స్, సేల్ ఉండే 200కు. అయితే దాని మీద అది క్రాప్ టాప్ అంటే మీషో మీద ఆర్డర్ చేసింది, అది వచ్చింది. అయితే ట్రై చేసి చూస్తుంది, అయితే మంచిగా ఉంది. అయితే టాప్ కూడా 200కే వచ్చింది ఫ్రెండ్స్, క్రాప్ టాప్ చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంగా ఇవాళ ఏమంటే పాడవ కదా, అయితే ఇది డ్యూటీ ఉంది కదా ఫ్రెండ్స్, దీంతో దిష్టి తీయాలి ఇవాళ. అయితే నేను మీకు దివాళీ నాడువి అంటే అమావాస్య నాడు కూడా మేము దివాళీ సెలబ్రేషన్ కదా, సెలబ్రేట్ చేసినాక మేము దిష్టి తీసింది కదా ఈ డ్యూటీతో, అయితే ఇవాళ కూడా తీయాలి. అయితే అమావాస్య చూడండి దేవుళ్ళ అంటే మన దేవుళ్ళ పట్టాల తట్టుకొని స్టార్ట్ చేస్తుంది. సో చూడండి ఇట్లా ఇల్లు మొత్తం ఇంకా తీస్తుంది అమ్మ దిష్టి. అంటే ప్రతి ఒక్క మా వస్తువులకు మనిషికి కూడా తీయచ్చు ఫ్రెండ్స్, ఇంట్లో మనుషులకు కూడా ఇది డ్యూటీతోనే దిష్టి తీయచ్చు.
సో అమ్మ అయితే ఇలా మొత్తం ఇల్లుది దిష్టి తీసేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం ఇప్పుడు వంట చేస్తుంది కదా అమ్మ, అయితే పైరా తీసింది కట్టెలపై. అయితే అల్లదేమంటే అగ్గి తీసుకొని ఇట్లా అమ్మ ఏమంటే సాంబ్రాణి ధూపం ఇల్లు మొత్తం చూపి అన్నది. అయితే మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అమ్మ ఏమంటే మంగళవారం, సోమవారం ఇట్లా అంటే ఆదివారం ఇట్లా సండే కూడా అంటే శుక్రవారం ఇట్లా ధూపం మంచిగా ఇల్లు చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటే అమ్మ నాకు అది ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇట్లా నేను మొత్తం ఇల్లు మొత్తం ధూపం అంటే చూపిస్తున్నా. చాలా మంచిగా స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఫ్రేగ్రెన్స్ దీనిది ధూపంది కూడా అంటే సాంబ్రాణి గింట ఉంటుంది కదా. అయితే మంచిగా అనిపిస్తుంది. అయితే ఒక పాజిటివ్ అంటే అనిపిస్తుంది, ఇట్లా పాజిటివ్ ఫీలింగ్ వస్తాయి ఇట్లా ఏమన్నా మంచిగా చేస్తే. దేవుడి అంటే పూజలు గింట మనం ఇట్లా ఏమైనా చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్. అయితే అదే అందుకే ఏమంటే మొత్తం ధూపం పట్టిస్తున్నాం. అయితే ఇక్కడ ఊరక్కడ ఏమంటే ఫ్రెండ్స్ కట్టెల పై గింట ఉంటాయి, అల్ల ఏమంటే మనం ఇట్లా ధూపం అంటే అగ్గిలో ధూపం వేయచ్చు. అక్కడ ఏమంటే దొరకాయ ఇట్లా కట్టెల పై గింట ఉండదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు డిన్నర్ టైం కదా, అమ్మాయిని మేము అందరం ఏంటంటే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మేము లాస్ట్ టైం కర్రీ రైస్ అంతా అయింది, ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే విశాఖ కజన్ బ్రదర్స్ వచ్చారు, అండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఆడపడిచి వాళ్ళ కొడుకు కూడా వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటే ఇప్పుడు తినడానికి వస్తున్నారు. అయితే ఇప్పుడు విశారద్ అండ్ వాళ్ళ చిన్న బ్రదర్ తింటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేటోళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడిది బ్లాగ్ ఏం చేస్తా. బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ కమెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.